నల్గొండ జిల్లా మిర్యాలగూడ భవానీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు జూకంటి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోడకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే ఈ దేశానికి స్వాతంత్రం, ప్రజలకు స్వేచ్ఛ సిద్ధించిందన్నారు. అటువంటి మహనీయుల ఆశయాల సాధనలో నేటి పాలకులు విఫలమవుతున్నారని వివరించారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా ఆనాడు కొనసాగిన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నేడు కొనసాగించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతున్నా నేటికి సమాజంలో అంతరాలు తొలగిపోలేదన్నారు. పేద, ధనిక తేడా లేని, ఆకలి అసమానతలు లేని సమసమాజ నిర్మాణ దిశగా ప్రతి పౌరుడు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. మనం మహాగణం, మహాగణం మే ప్రభంజనం. దేశం కోసం జీవిద్దాం, జీవితమంతా అర్పిద్దాం. भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा भूचल जल तरंगा. तब शुभ नाये गाये, तब शुभ आशीष गाये, गाये जब जय दाता. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय 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 हे. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన ఈరోజు మన సంఘం అయిన బిల్డింగ్ దగ్గర ఎప్పుడు కూడా 2 సంఘాల దగ్గర చేసుకునేది. చేత మన స్థలాన్ని గవర్నమెంట్ ల్యాండ్గా స్వీకరించింది. దానికి బదులు కూడా రంగన్న పోరాటం చేసి మనకు వేరే ల్యాండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ మనం 26 బిల్డింగ్ అక్కడే జరుపుకునేటట్టుగా అన్నగారు కూడా కృషి చేస్తారు. మన సబ్ కలెక్టర్ కూడా కలవడం జరిగింది. ఆయన మనకు ఎంత స్థలం కావాలో అంత మంచి స్థలం ఇస్తాను. అది మీరు ఎప్పుడు అక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఇదే పొరపాటు చేయకండి. కొద్దిగా స్థలం దానికి రంగన్న సహకారం చాలా ఉంది. చాలాసార్లు కూడా మన కలెక్టర్ గారిని కలవడం జరిగింది, సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. అన్నగారు సెక్రటరీ వచ్చి చాలా పాటు చేస్తుంది. అందుకనే మనకు అన్నగారి సందేశం అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాము. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. స్వాతంత్రం అనేది ఊరికే రాలే. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, వేల మంది, లక్షల మంది ప్రాణత్యాగాలు చేసి, లాఠీ దెబ్బలు తిని, తుపాకీ గుళ్ళకు బలై అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం రావటం అనేది జరిగింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉండటానికి ఇల్లు ఉండాలి, తర్వాత వైద్యం ఉండాలి, ఉపాధి ఉండాలి. అందరూ అన్నదమ్ములాగా కలిసి సంపద మొత్తం కూడా అందరికి అందాలి. స్వాతంత్ర ఫలాలు అనేటువంటి అందరికి అందాలి. అందరూ ఒక మంచి జీవితం అనుభవించాలి. వెట్టి చాకిరి లేకుండా, దోపిడీ లేకుండా స్వేచ్ఛగా బతికేటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలని ఆనాడు కలలు కనడం అనేది జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ 78 సంవత్సరాలు పూర్తయినా కూడా మనం ఎక్కడున్నాం? ఆ మహనీయులు ఆశించినటువంటి కళలు మరి అలా అవన్నీ కూడా అమలవుతున్నాయని అంటే అమలు కావడం. మీరు గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్న మొత్తం సంపదలో 40% సంపద 1% ఉన్నటువంటి కార్పొరేట్ వాళ్ళ చేతిలో ఉంది. 50% మిగతా 50% ఉన్నటువంటి జనాభా చేతిలో కేవలం 4% ఉంది.
నిరక్షరాస్యులుగా ఉన్నారు. అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, మత విద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటిది తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణ గడ్డ నుంచి నిజాం నవాబును తరిమి కొట్టి నిజాం నవాబు కూడా ఊకపోలే 4,500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు అర్పిస్తే నిజాం నవాబు దిగిపోయాడు. కాబట్టి మనం శ్రామికులుగా కార్మికులుగా చైతన్యయుతంగా దీన్ని మనం అర్థం చేసుకోకపోతే మత విద్వేషాలు పెడతా ఉన్నారు. అసలు ఏ మతం అయితేంది, ఏ కులం అయితేంది, ఏ మతస్థుడైనా కూడా తల్లి గర్భం నుంచి పుట్టవలసిందేగా. ఎన్నడో పూర్వకాలంలో ఎవడో పెంచాడు ఆ మతాలు, ఉంటే ఉండనియండి, అంతవరకే ఉండాలి. కానీ నీది ఈ మతం, నాది ఆ మతం, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, దేవుడు ఒక్కడే అంటారు, మళ్ళీ ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అని చెప్పేసి కొట్లాట, మతం కొట్లాట, కులం కొట్లాట, పిచ్చి కొట్లాటది. మనిషి జంతువుల, మనం కూడా జంతువులం ఒకప్పుడు. మనకు తెలివి ఎక్కువైందంటే మనుషులకు మరి ఏం తయారు చేస్తాం.